ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. దాంట్లో అయితే ఇక్కడ జగను ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీకి రాను నేను అని చెప్పేసి ప్రతిపక్ష హోదా కావాలంటే, సరే ప్రతిపక్ష హోదా అనేది సెకండరీ, అది ప్రజలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. కానీ ఈయన తప్పదు. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అసెంబ్లీకెళ్ళి అసెంబ్లీలో ఓకే. ఒక్క నిమిషం ఇస్తారా? 2 నిమిషాలు ఇస్తారా? నీకు టైం అసలు యోదా ఎటు ఒక్క నిమిషం అయితే ఇస్తారు కదా! ఆ ఒక్క నిమిషంలో కూడా చాలా మంచిగా చెప్పొచ్చు కదా! ఏదో ఫ్లై కార్డ్ పట్టుకొని నేను సమస్యల మీద మాట్లాడాలనుకుంటున్నాను. మీరు మాట్లాడనీయట్లేదు కాబట్టి బైకాట్ చేస్తున్నా. ఇది కూడా మాట్లాడొచ్చు. ఎందుకు ఇటువంటి అవకాశాన్ని యాక్చువల్‌గా అది చాలా మిస్ చేసుకున్నాడు నేను చెప్పాలంటే. మరి ఎందుకు ఆయనకు సలహాలు వరుస్తున్నారో గానీ, ఎందుకంటే ఇప్పుడు ప్రజల గొంతు ఇప్పుడు ఇప్పుడు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు 10 మందిని ఎళ్ళనీయకుండా చేస్తే ఏమైద్దంటే, ఇప్పుడు మండలిలో చూడండి. మండలిలో మీ మీ ఎమ్మెల్సీలు చాలా బాగా సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు గదా! అవన్నీ హైలైట్ అయితున్నాయి గదా! సో, అట్లనే ఇప్పుడు ఏదో మీరు ఎత్తుకున్నటువంటి రైతుల సమస్య కావచ్చు, లేదంటే మెడికల్ కాలేజ్ సమస్య కావచ్చు, ఇంకేదైనా సమస్య. ఏ సమస్య అయినా సరే ఒక ప్లకార్డ్ పట్టుకొని ఈ సమస్య మీద మాట్లాడాలనుకుంటున్నాను నేను, ప్రభుత్వం నా గొంతు నొక్కేస్తుంది. అందుకే వాకౌట్ చేస్తున్నా, బైకాట్ చేస్తున్నా అని చెప్పేసి అంటే మీ వాయిస్ ఎళ్తది గదా! ఆన్ రికార్డ్ ఉంటది గదా! సో, మంచి ఆపర్చునిటీ. అది మిస్ చేసుకున్నాం అనిపిస్తుంది. అంటే ఒక విధంగా తెలుగుదేశం వాళ్ళు ఏసినటువంటి గోల్‌లో పడిపోయేట్టున్నాడు జగన్ కూడా. ఎందుకంటే వాళ్ళు ఎట్లా చేసి రాకుండా చేయాలని వాళ్ళు, అంటే వాళ్ళ ఆలోచన అదే, ప్రజలకు తెలవాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. అదే ఈయన ఆ ట్రాప్‌లో పడిపోయినట్టున్నాడు. మేబీ ఎందుకంటే రావాలి. ప్రజా సమస్యలు చెప్పడం కోసం అసెంబ్లీ అనేది ఒక వేదిక. అది ఆన్ రికార్డ్ ఉంటది ఎప్పుడైనా. సో, వచ్చి నాకు మీరు సమయం ఇవ్వట్లేదు, ఇన్ని సమస్యలున్నాయని చెప్పేసి ఒక ప్లకార్డ్ పట్టుకొని వచ్చేసి ఇన్ని సమస్యల మీద మాట్లాడదాం కూడా నేను, మీరు నాకు టైం ఇవ్వట్లేదు కాబట్టి నేను వాకౌట్ చేస్తున్నా. సింపుల్. ఒక్క నిమిషాలు అయిపోద్ది ఇది కూడా. సో, అది కూడా గొప్పదే కదా! సో, అంటే అటువంటి ఆలోచన చేయాలి గానీ అసలు అసెంబ్లీ రాకపోవడం అనేది తప్పది. అది ఇప్పటికైనా జగన్ ఆలోచించుకుంటే మంచిది గానీ, మరి ఇంకా ఏమో తెలీదు. అటువంటి ఆలోచన వస్తే అది ఆన్ రికార్డ్ ఉంటది ఏదైనా. నువ్వు సభకొచ్చి చెప్పడం అనేది, సభకు రాకుంటుండి అసలు రాకుండా సమయం ఇస్తేనే వస్తా అని చెప్పేసి పట్టు అనేది చాలా తప్పది. ఇప్పటికైనా జగన్ ఆలోచించుకొని సభకు వెళ్తే అది ఆన్ రికార్డ్ ఉంటది కాబట్టి మేబీ అవకాశం ఉంటది. మంచి ఆపర్చునిటీ అయితే మిస్ అయినట్టు జగన్‌మోహన్ రెడ్డి. చూద్దాం మరి ముందు ముందు ఇంకా కొద్ది రోజులు, ఇంకా 3, 4 రోజులు ఉన్నట్టుంది సభలు. మరి ఆ సమావేశాలు గాని అటెండ్ అయితానో చూద్దాం. థాంక్ యూ.